ఉన్నాము. 25వ దానికి ముందు కొంచెం రివిజన్ చేసుకొని స్టార్ట్ చేద్దాము. సో మనకి 1 నుంచి 5 వరకు కూడా ఎలా అయితే ఒక ఏమనుకుంటాం మనం, ఆ, మన బద్ధ స్థితిలో ఉన్నప్పుడు మన ఆత్మ అనేది మనం అనేది ఎలా ఉంటాము అనేది, లేదా నిజస్థితి ఏంటి అనేది, దాని వలన వచ్చే నష్టం ఏంటి, నిజస్థితి కాకుండా మనం బద్ధ స్థితిలోకి వెళ్తే ఏమవుతుంది అనేది నేర్చుకున్నాము. దాని తర్వాత వచ్చేసి దాని నుంచి మనం బయటపడాలి అంటే ఏం చేయాలి అంటే తీవ్రమైన భక్తి చేయాలి అని తెలుసుకున్నాము. సో దానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి అనేది మనకి 6 నుంచి 11 వరకు కూడా. ఒకటి వచ్చేసి దాంట్లో మనము యోగ పద్ధతి, అదే ధ్యానం ఉంటాం కదా, అష్టాంగ యోగ విధానం శ్రద్ధతో చేయాలి అనేది. రెండోది వచ్చేసి భగవంతుడు ఉన్నాడు అనుకొని మనం భక్తిని కొనసాగించడం. మూడోది వచ్చేసి భగవంతుడి యొక్క కథలని శ్రవణం కీర్తనం చేయడం అని. ఈ విధంగా అనేక రకాల పద్ధతులు ఉన్నాయి మనం భక్తి చేసుకోవడానికి అనేది తెలుసుకున్నాము. ఆ తర్వాత వచ్చేసి మనం ఎప్పుడైతే ఈ భక్తి జ్ఞాన భక్తి అనేది మిశ్రమైన భక్తి ఉందో దానిలోకి వెళ్తున్నాము అంటే దాంట్లో మొత్తంగా 18 లక్షణాలు రావాలి అనేసి, అవి ఏంటి ఏంటి అనేది మనం నేర్చుకున్నాము. ఆ తర్వాత ఈ లక్షణాలన్నీ పెంపొందించుకున్నాక వాళ్ళు భగవంతుని పరమాత్మ రూపంలో చూస్తారు. ఆయనకి యొక్క లక్షణాలు ఏంటి అనేవి మనము తర్వాత 11వ శ్లోకంలో నేర్చుకున్నాము. తర్వాత 12, 13లో ఆయన వాళ్ళు భగవంతుని భక్తుల్ని ఏ విధంగా చూస్తారు అనేది మనం తెలుసుకుని, ఎలాగైతే ఒక భగవంతుడి ప్రతి దాంట్లో ఉంటాడు. ఎలాగైతే సూర్యుడి యొక్క కాంతి ఫస్ట్ నేల మీద నీళ్ళల్లో పడి నీళ్ళలోంచి మన వాల్ మీద అయితే అలా మన గోడ మీద పడుతుందో, అదే విధంగా భగవంతుడు పైన ఉన్నప్పటికీ కూడా ఆయన సర్వత్రా ఉంటాడు అని, ఆయన మన అహంకారంలో ఉన్నాడు, అన్నిట్లో ఆయనే ఉన్నాడు అనేసి, మన ఇంద్రియాల్లో, మన మనసు, మన బుద్ధిలో అన్నిట్లో కూడా ఆయనే ఉన్నాడు అనేది మనం తెలుసుకుంటాము అనేది తెలుసుకున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి 14 నుంచి 16 శ్లోకాల్లో ఏంటి అంటే మనకి ఎప్పుడైతే ఈ ఆత్మ, ఈ ఈ కవరింగ్స్ అనే మెటీరియల్, భౌతికమైన కవరింగ్స్ అనేవి లేకుండా ఉంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది మనము తెలుసుకున్నాం అనమాట. ఆ తర్వాత 17 నుంచి 20 శ్లోకాల్లో ఏంటి అంటే ఇవన్నీ తెలుసుకొని ఎప్పుడైతే ఆ ప్రకృతి కూడా మనల్ని ఏమీ చేయదు, భగవంతుడి దగ్గర కలిసిపోతాము అనేసి ఎప్పుడైతే కపిల భగవానుడు చెప్పాడు, అంటే భగవంతుడి కలిసిపోవడం అని కాదు, భగవంతుడి చేరుతాము అని చెప్పాడో అప్పుడు ఈమెకి డౌట్ వచ్చింది అనమాట దేవహూతికి. సో 17 నుంచి 20 వరకు కూడా మళ్ళీ ఆమె ప్రశ్నలు అడుగుతుంది. ఏమని అంటే ఎలాగా ఈ ప్రకృతి అనేది ఎప్పుడూ కూడాను ఆ ఎంత ఈ బంధాన్ని మనం జీవుల్ని పట్టించి ఉంటుంది, పట్టుకొని ఉంటుంది, వదిలిపెట్టదు. సో అసలు ఏ విధంగా వాళ్ళిద్దరూ విడిపోతారు, అది సంభవమేనా అది అని చెప్పేసి ఆమె అడుగుతుంది అనమాట. మళ్ళీ ఏం చెప్తుంది, ఓకే ఒకవేళ ఏమైనా వాళ్ళు ఏదైనా నేర్చుకొని మానసికంగా కానీ ఏదో ఒక పద్ధతిలో ఒకవేళ వాళ్ళు ప్రకృతి నుంచి బయటపడినప్పటికీ కూడా మళ్ళీ రాదు అని ఏమన్నా, ఆ మళ్ళీ రాకుండా ఉంటుందా అనే విధంగా ఆమె అడుగుతుంది అనమాట. ఈ 4 రకంగా ప్రశ్నలు అడుగుతుంది. ఫస్ట్ ఒకటి, అసలు ప్రకృతి జీవుడు సపరేట్ అవుతాడా, వాళ్ళిద్దరూ భగవంతుడి యొక్క శక్తిలో ఒక అవినాభావ సంబంధంతో కలిసిపోయి ఉంటారు, ఎలా అయితే పాలు నీళ్లు వేరు చేయలేమో ఆ విధంగా ఉంటారు కదా అనేసి అడుగుతుంది. తర్వాత ఇంకేం చెప్తుంది, ఇంకా ఎలా అంటే మనకి ఎగ్జాంపుల్స్ లాగా ఆమె భూమిలో నుంచి వాసన తీయగలుగుతామా, అది సంభవం కాదు. అలాగే పంచదారకి తీపి తీయగలుగుతామా, జలానికి రుచిని తీయగలుగుతామా, ఆ విధంగా ఈ రెండు సపరేట్ అనేవి అవుతాయా అని అడుగుతుంది అనమాట. మళ్ళీ ఏమనుకుంటుంది, ఒకవేళ అవుతాయి అని చెప్పినా కూడా మళ్ళీ భయం అనేది వస్తుంది కదా, ఆ భయం ఏం చేస్తుంది అన్నట్టుగా ఆమె అడుగుతుంది అనమాట. సో దానికి కపిల భగవానుడు సమాధానంగా 21 నుంచి 23 వరకు కూడా ఆయన అలా మనం బయటపడచ్చు. దానికి విధానం ఏంటి అంటే తీవ్రమైన భక్తి చేయాలి అని చెప్పేసి చెప్పారు. ఇంకెవరికైనా ఏమైనా గుర్తున్నాయా, ఇంకా ఏం చెప్పారు ఆయన? హరే కృష్ణ. ఎలా బయటపడచ్చు మనం 21 నుంచి 23 వరకు? మాతాజీ భగవంతుని శరణ పొంది శ్రవణం కీర్తనం తీవ్రమైన భక్తి చేస్తే మనం బయటపడచ్చు మాతాజీ. హరే కృష్ణ. మెయిన్ దీర్ఘకాలం భక్తి చేయాలి అని చెప్పారు. ఇంకోటి, మనకి ఏదైతే కోరికలు ఉంటాయో
వాటి నుంచి మనం బయటికి రావాలి అని చెప్పారు. మళ్ళీ మన యొక్క స్వధర్మం అనేది చెయ్యాలి. మన యొక్క స్వధర్మం చేస్తూ మన యొక్క కర్మల యొక్క ప్రతిఫలం ఆశించకుండా మనం ఎంతో దీర్ఘకాలం అనేది ఆ భక్తి అనేది చేసుకోవాలి అని చెప్పేసి చెప్పారనమాట. ఇంకోటి మాత చెప్పినట్టు తిరుపతి మాతాజీ చెప్పినట్టు మనము ఎప్పుడూ ఆయన యొక్క కథలు వింటూ దాన్ని ఆనందిస్తూ ఉండాలి అనమాట. ఇంకోటి ఏంటంటే దాని ద్వారా మనము జ్ఞానము వైరాగ్యం అనేది కూడా మనకి రావాలి అన్నమాట. ఈ విధంగా మనం ఎప్పుడైతే చేసుకుంటూ ఉంటామో అప్పుడు మనం దీని నుంచి బయటపడతాము అనేది మనకి చెప్పుకున్నాం అనమాట. సో 23వ శ్లోకాల్లో మనకి ఏం చెప్పారు అంటే అలా ఎప్పుడైతే మనం సీరియస్గా మనం ఈ ప్రాక్టీస్ అంతా చేస్తామో అప్పుడు మన మీద ఈ ప్రకృతి ప్రభావం అనేది పడకుండా ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ గా ఒకటి చెప్పారు మనకి కపిల్ భగవాన్, ఎవరికైనా గుర్తుందా? మనం ఉన్నప్పటికీ కూడా దాంట్లో దాన్ని మనం కట్టె ఏం కట్టెలు మాత్రం కట్టెలు. కట్టారు. ఎలా అయితే అగ్ని రాజుకోవడానికి మనకి కట్టే కారణం అంటే అగ్ని దాంట్లో నిక్షిప్తమై ఉంది. కానీ ఆ అగ్ని ఏం చేస్తుంది? దాన్ని కాల్చి బూడిద చేస్తుంది. అదే విధంగా ఏంటంటే ఈ త్రిగుణాలు ఉన్నప్పటికీ కూడా అవి మనలో ఉన్న వాటి ఎఫెక్ట్ అంతా కూడా కాల్చి బూడిద చేసేస్తాయి. అలాగా భక్తి ద్వారా అది కుదురుతుంది అని చెప్పేసి మనకి ఆ, చెప్పున్నారనమాట కపిల భగవానుడు. అయితే 24 నుంచి 26 శ్లోకాల వరకు కూడా ఏ విధంగా ఆ భక్తి చేసుకోవడం మూలంగా మనం ఆ ప్రకృతి అనేది మన మీద ఏ విధంగా ప్రభావం చూపించదు అనే దానికి ఆయనకు ఆన్సర్ చెప్పుకుంటూ వచ్చారనమాట. ఎలాగంటే మనకి ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో మనం ప్రకృతికి ఇది ఆటోమేటిక్గా మనం ఆ ప్రకృతి మీద ఆధారపడడం అంటే ఆధారపడడం కన్నా భగవంతుడి మీద ఎక్కువగా మనం ఆధారపడుతూ ఉంటాము. ఇది తెలుసుకొని మనము ఇండిపెండెంట్, మనము భగవంతుడి దగ్గరికి చేరాలి అనేది మనం తెలుసుకొని మనం దాని ప్రకారంగా నడుచుకుంటాము అనేది 24 శ్లోకాలు. 25 శ్లోకాలు ఏం చెప్పారు అంటే ఎప్పుడైతే అతను ఆ ఆ, జ్ఞానవంతుడై ఉంటాడో అప్పుడు ఆటోమేటిక్గా అతను ఏం చేస్తాడు? ప్రకృతికి ఆ మీద ఆధారపడడం కన్నా కూడా భగవంతుడి మీదే ఎక్కువ ఆధారపడుతూ ఉంటాడు అనమాట. సో అప్పుడు ఆ పరతత్వం యొక్క సత్యాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటాడో అది అందువలన ఆ ప్రకృతి ప్రభావం అనేది ఆయన మీద పడదు. ఆయన మీద పడినప్పటికీ కూడా ఒకవేళ ఆయన మీద పడిందే అనుకుందాం అనుకోండి, కానీ ఆయన జ్ఞానం ఎలా ఉంటుంది? ఎందుకంటే అది పడినా ఏదో నా కర్మానుసారం ఇది జరుగుతుంది తప్ప మనకి భగవంతుడు కాదు అనేది తెలుస్తూ ఉంటుంది అనమాట. సో అందుకని ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే మన మనస్సు అనేది ఎప్పుడు భగవంతుడి మీద లగ్నమై ఉండాలి. ఆయన లగ్నమై ఉండి ఆ తర్వాత ఏం చేస్తూ ఉంటారు అంటే వాళ్ళు పరమ సత్యం అంటే పరమతత్వపు సత్యము అనేది మెయిన్గా వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో అది ఏంటి అంటే భగవంతుడి నుంచి మనం వచ్చాము. అసలు ఎంజాయర్ ఎవరు అంటే భగవంతుడు. అసలు భోక్త ఎవరు అంటే ఆయన. సో నాకు ఎందుకు ఈ దేహం వచ్చింది అంటే ఈ దేహాన్ని నేను భగవంతుడి సేవకు వినియోగించుకోవడానికి వచ్చింది అని ఇది తెలుసుకొని ఉంటారనమాట. సో తెలుసుకోనుండి సారీ నేను 26 చెప్పేస్తా ఉన్నాను మీకు. సో 25లో ఏంటి అంటే మనకి ఎప్పుడైతే భగవంతుడు ఆ స్వప్నావస్థలో ఈ మనం ఎప్పుడైతే స్వప్నంలో ఉంటామో స్వప్నంలో ఉన్నప్పుడు ఏంటి మనకి అనేక రకమైన అశుభాలతో కదులుతూ ఉంటాయి. కానీ అవి ఎప్పుడైతే మనం లేస్తామో ఏమవుతుంది? అవన్నీ అశుభాలు అని తెలిసినప్పటికీ కూడా మనం బాధపడతామా? అయ్యో నాకు ఇది జరిగింది అనేసి దాన్ని ఆలోచిస్తూ కూర్చుంటామా తెల్లారి లేచాక? లేదు మాతాజీ. ఏం చేస్తాము? దాని అది గురించి అది కల కదా, అది కల అది కాబట్టి కల దాన్ని కదా అని పక్కన ఎలా పెట్టేస్తాం. అయితే వదిలేస్తామో అదే విధంగా మనం ఆ మోహంలో కొండం అనమాట. ఇది తెలుసుకొని మనము బయటపడతాము. సో అదే విధంగా ఇక్కడ కూడా ఏంటి అంటే వాళ్ళు ఒక్క నిమిషం మాట్లాడి యా. సో ఎప్పుడైతే మనము ఆ స్వప్నంలో ఉన్నప్పుడు మనం తెలుసుకుంటాము. తెలుసుకొని లేచిన వెంటనే ఓ ఇది ఆ ఊరికే కళ, మనం భయపడాల్సిన పని లేదు అనేసి తెలుసుకుంటాం అనమాట. సో అదే ప్రపాదుల వారు ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు అంటే ఎప్పుడైతే మనము దేవుడితోటి సంబంధం ఏర్పరచుకొని మనం భగవంతుడి తృప్తి కోసమే మనం పనిచేస్తూ ఉన్నాం అనుకోండి, మనకి చిన్న చిన్న కలతలు రావచ్చు. రావు అని చెప్పట్లేదు నేను. మనకి ఇప్పుడు డివోటీస్ ఉన్నారు, ఎంతో మంది ఎంతో చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి బాధలు లేవా? దేహపరమైన ఏవో ఏవో పని అయినా బాధలు అనేవి ఉంటాయి.
బట్ కానీ ఏంటంటే వాళ్ళు దాని వలన ఈ ప్రకృతి గుణాలు అనే వాళ్ళ మీద ఏమి పనిచేయవు. దాని వలన వాళ్ళు దిగులుగా కూర్చోవడం అది ఉండదన్నమాట. ఎందుకంటే ఇది ఒకవేళ నేను చేసుకున్న కర్మ వలన అయింది అనేసి వాళ్ళకి తెలుస్తుంది అనమాట. వాళ్ళు ఆ జాగ్రత్త అవస్థ అనేది ఇమీడియట్ గా వచ్చేస్తారు. మనం ఏం చేస్తూ ఉంటాము అంటే ఎప్పుడు ఇంకా ఆ స్వప్నంలోనే జరిగింది, ఎందుకు జరిగిందంటావు, నాకేమైనా ఫ్యూచర్లో అవ్వబోతుందా, ఇంకా ఇది ఏది అనేసి మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇది ఏదైనప్పటికీ కూడా భగవంతుడు చూసుకుంటాడులే అనేసి వాళ్ళు వస్తారు. సో మనము నిద్రావస్థలో ఉంటాము, వాళ్ళు జాగృత అవస్థలో ఉంటారు అన్నమాట. మనం జరిగిన దానికి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాము, వాళ్ళు దాని గురించి పట్టించుకోరు. అలా అని వాళ్ళకి జరగవా అంటే జరుగుతాయి. కానీ వాళ్ళకి ఏంటి అంటే తేడా, మనకి వాళ్ళకి ఉన్న తేడా ఏంటి అంటే వాళ్ళు మొత్తం కూడా భగవంతుడే భోక్త, సో మనకేదో జరిగినా ఆయనే చూసుకుంటాడు అనేది వాళ్ళకి మెయిన్ ఉంటుంది. మనం ఏంటంటే ఎందుకు జరిగిందో ఏంటో అని కంగారులో ఉంటాము. మనము దీని మీదే ఆలోచిస్తూ మనం బాధపడుతూ ఉంటాం అనమాట. సో అందుకే ఇక్కడ ప్రపాదులు వారు ఏం చెప్తున్నారు, భోక్త భోక్తారం వ్యక్తప్సం సర్వలోక మహేశ్వరం సురతం సర్వభూతానం, ఆ శ్లోక గురించే ఎక్కువగా చెప్తున్నారు. భోక్త భగవంతుడే, మనకి సుహృతం మంచి కలిగించేవాడు భగవంతుడే. సో ఇవన్నీ తెలిసిన తర్వాత ఆటోమేటిక్గా మనం శాంతిని పొందుతాం. కాబట్టి దీని గురించి ఆలోచించకుండా ఉంటారు వాళ్ళు. వాళ్ళు జాగృత అవస్థలో ఉండి నిద్రలో జరిగిన దాన్ని మర్చిపోతారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఇంకో ఎగ్జాంపుల్ ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారు అంటే మనం ఎవరమైనా ఆ మనకి మంచి చేయాలి అని అనుకుంటాము, ఎవరికైనా మేలు చేయాలి అది అని అనుకుంటాము అనుకొని వైద్యశాలలు మళ్ళీ ఇలాంటివన్నీ మనం బిల్డ్ చేస్తూ ఉంటాం అనమాట. అవన్నీ బిల్డ్ చేసినందువలన కూడా మనం ఏదో మేలు చేస్తాము అని అనుకుంటాం, కానీ అది నిజంగా మేలు మనం కలిగించేది వాళ్ళకి. అసలు మేలు అంటే ఏంటి? కాదు మాతాజీ. అసలు మేలు అంటే భగవంతుని గురించి ఏంటి? చెప్పి భగవంతుని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇవ్వడం. కరెక్ట్. ఎందుకంటే అది మనం అనుకుంటున్నాం మనం చాలా ఉపకారం చేశాము, అమ్మో నేను ఒక 50 దిరములు ఇస్తే వాడు శుభ్రంగా తిన్నాడు, చాలా ఆనందంగా ఉన్నాడు, నా వల్లనే ఉన్నాడు అని అనుకుంటాం. కానీ అది కాదు అసలైన ఆనందం. వాళ్ళకి ఇప్పుడు చూడండి, ఒక పిల్లోడు తప్పిపోయాడు అనుకోండి, తప్పిపోతే ఆ పిల్లోడికి మనం కొనిస్తాము, బట్టలు కొనిస్తాము, ఇవన్నీ చేస్తాము. కానీ వీటన్నిటికన్నా పెద్ద ఉపయోగం ఏంటిది మనం చేసేది? తన ఆ తండ్రి దగ్గర పిల్లోడికి చేర్చడం. వాళ్ళ తండ్రి ఎక్కడున్నాడో కనుక్కొని వాళ్ళ తండ్రికి అప్పచెప్పామనుకోండి, ఇవన్నీ ఎవరు చూస్తారు? వాళ్ళ తండ్రి చూస్తాడు కదా. అమ్మ ఒకసారి మనం బట్టలు ఇచ్చాము, ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్ళాము, ఒకసారి ఫుడ్ పెట్టాము, ఇలా విడివిడివిడిగా ఒక్కొక్కరు ఒక్కో టైంలో చేసే కన్నా భగవంతుడే అన్నీ చేసేస్తాడు. సో ఆ పిల్లోడు చేసే మంచి మనం ఏంటిది, వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడున్నారో వెతికి పట్టుకొని వాళ్ళ తల్లిదండ్రులు అప్పచెప్పామనుకోండి, దానన్నా ఉత్తమం ఇంకో పని ఉందా? లేనే లేదు. మనం ఎంత చూసినా ఎంత చేసినా దానికి సాటి రాదనమాట. సో అందుకని ప్రపాదులు వారు ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మనం అనుకుంటున్నాం మేలు కూరుస్తున్నాను, నేను స్కూల్ నిర్మించాను, పాఠశాల మళ్ళీ హాస్పిటల్స్ కట్టించాను అనేసి, అవంతా మన భ్రమే. కానీ అసలైన లాభం అది కాదు అని చెప్పేసి ప్రపాదులు వారు చెప్తున్నారు అనమాట. అదే ప్రతిబుద్ధ స్థితి అంటే ఏంటంటే మన విశుద్ధ చైతన్యంతో ఉండి భగవంతుడికి సంబంధించిన పనులే చేయాలి. వాళ్ళకి కృష్ణ భక్తిని జాగృతం చేసి వాళ్ళని ఆ స్టేజ్కి తీసుకురావడం అనేది సరైన పద్ధతి అనేది చెప్తున్నారు అనమాట. సో మనం ఎందుకు మన మీద ఈ ప్రకృతి అనేది ప్రభావం చూపించదు అంటే చూపించినప్పటికీ కూడా దాని ఎఫెక్ట్ మన మీద పడదనమాట. భగవంతుడు చూసుకుంటాడు అనే నమ్మకం మనకు ఉంటుంది అనేది మెయిన్ గా ఇక్కడ చెప్తుంది అనమాట. సో 26 శ్లోకాలు ఏం చెప్తున్నారు చూద్దాం. ఏవం విదిత తత్ విదిత తత్స్వ ప్రకృతిర్మయి మానసం యుంజతో నాపకురుత ఆత్మా రామస్య కర్హి చేత్. హరే కృష్ణ మాత జరం చదవరు. హరే కృష్ణ మాతాజీ. చదవండి. ఏవం విదిత తత్వస్య ప్రకృతిర్మయి మానసం యుంజతో నాపకురుత ఆత్మారామస్య కరిహిచిత్. జ్ఞానవంతుడైన వాడు లౌకిక కర్మలందు నెలకొనినప్పటికీ ప్రకృతి ప్రభావం అతనికి హాని చేకూర్చజాలదు. పరతత్వపు సత్యమును అతడు ఎరిగి ఉండేటే అందులకు కారణము. అతని మనసు దేవదేవుని పైననే లగ్నమై ఉండదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ.
కృష్ణ, థ్యాంక్ యూ మాతాజీ. సో ఇందాకేంటి మనకి, మనం ఏది ఇచ్చినా భగవంతుడు, అది భగవంతుడు మన కోసమే చేస్తాడు. అదిగాక ఇది అంతా కూడా తాత్కాలికం అనేది కూడా మనకి తెలుస్తుంది అనమాట. సో దానికి ఎగ్జాంపుల్గా యాక్చువల్గా మనం కావాలంటే ఇది కూడా చెప్పుకోవచ్చు. మనం చిన్నపిల్లల్ని మనం బీచ్కి తీసుకెళ్తాం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు పెద్ద పెద్ద ఇసుకతో ఇల్లు కడతారు. ఇసుకతోటి క్యాజల్ మన ఈ ఇల్లు కడతారు. గూళ్ళు లాంటివి కడతారనమాట. కట్టిన తర్వాత వాళ్ళు చాలాసేపు కూర్చుంటారు, చక్కగా ఆడుకుంటారు, కడతారు. కట్టిన తర్వాత ఇంటికి రమ్మంటే రారు, వాళ్ళు చాలాసేపు ఏడుస్తారు. లేదు లేదు నేను రాను, నేను రాను, ఇంకొంతసేపు ఆడుకుంటాను, ఇంకొంతసేపు ఆడుకుంటాను అనేసి. కానీ మనం బలవంతంగా తీసుకెళ్తాం. తీసుకెళ్ళినప్పుడు అదేమవుతుంది, ఒక్కసారి నీళ్ళు ఒక కలలాగా వచ్చింది అనుకోండి, మొత్తం కొట్టుకుపోతుంది. సో పిల్లలు అప్పుడు బాధపడుతూ కూర్చుంటారు, నా క్యాజిల్ పోయింది, నా క్యాజిల్ పోయింది అనేసి. పడరు మాతాజీ, కొంచెంసేపు ఎందుకంటారు? ఏడుస్తారేమో, కానీ తర్వాత ఏమవుతుంది, మర్చిపోతారు. మర్చిపోతారు వాళ్ళు. ఎందుకంటే అది వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సేమ్ అదే విధంగా ఏంటంటే మనం కూడా కొంతసేపు ఏడ్చినప్పటికీ కూడా మళ్ళీ మనము రావాలి, అంటే ఆ స్టేజ్కి రావాలి అని నేను ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట మీకు. ఆ విధంగా ఇంకోటి ఏంటంటే మనకి ఈ దేహం ఉంది, ఈ దేహం కూడా భగవంతుడే ఇచ్చాడు, భగవంతుడి సేవకే ఉపయోగించాలి అని అనుకోవాలన్నమాట. సో దానికి కూడా ఒక ఎగ్జాంపుల్గా ఏంటి అంటే, ఉమ్, ఈ స్వయంభూ మను యొక్క ఆ, ఈ తరం వాళ్ళందరిని గురించి చెప్పుకునేటప్పుడు మనకి భాగవతంలో వస్తుందన్నమాట. యవనాశ్వ అనేసి ఒక అతను ఉంటాడనమాట. అతనికి పిల్లలే పుట్టరు, ఎన్ని రోజులకి కూడా పిల్లలు పుట్టరు అనమాట. ఒకసారి ఏమవుతుంది అంటే, ఇంక అతనికి 100 మంది వైఫుల్ని చేసుకుంటాడు. అప్పటికి కూడా ఒకరి తర్వాత ఒకరికి ఎవరో ఒకరు పుడతారు అని. సో ఎవరికి కూడా పిల్లలు పుట్టరు అనమాట. పుట్టకపోతే వాళ్ళందరినీ తీసుకొని బాధతోటి ఆ ఈ అడవికి వెళ్ళిపోతాడు అనమాట. అడవికి వెళ్తే అక్కడ మునులు వాళ్ళందరూ కూడా ఉంటారు. వాళ్ళు చూస్తూ ఉంటారు, ఎప్పుడు ఒక నిర్లిప్తతో ఈ విధంగా ఉంటూ ఉంటాడు అనమాట. ఉంటే పాపం వాళ్ళకి జాలి వేస్తుంది. వాళ్ళు ఏమనుకుంటారు, సరే రండి, మీకోసం మేము ఒక యజ్ఞం చేస్తాము, యజ్ఞం చేసి ఎప్పుడైతే మేము దాని ద్వారా మీకు పిల్లలు పుట్టేలా చేస్తాము అని అనుకుంటారు అనమాట. సరే అనేసి వాళ్ళు యజ్ఞం చేసిన తర్వాత ఒక జగ్గులో వాటర్ పెడతారనమాట. ఆ వాటర్ని పెట్టి అనుకుంటారు, రేపు ఉదయం రాజుకు చెప్దాము, ఆ, మీ వైఫ్కి ఇవ్వండి, వాళ్ళు తాగితే పిల్లలు పుడతారు అని చెప్తారు అనుకుంటారు అనమాట. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, ఈ యవనాశ్వ అర్ధరాత్రి పూట లేస్తాడు. లేస్తే బాగా దప్పికేస్తుంది అనమాట. గమ్మున అక్కడ జగ్గులో నీళ్ళు కనపడతాయి, మొత్తం తాగేస్తాడు. ఇప్పుడు అవి యాక్చువల్గా ఎవరికి ఇవ్వాలి, వాళ్ళ భార్యకి ఇవ్వాలన్నమాట. భార్యకి. కానీ ఏమైంది, ఆయన తాగేశాడు. ఆయన తాగేస్తే ఏమవుతుంది, తర్వాత ఆయన పొట్టలో నుంచి చీల్చుకొని పిల్లలు బయటకు వస్తారనమాట. సో అప్పుడు ఆయన చనిపోతాడేమో అనేసి పాపం మళ్ళీ ఈ మునులందరూ కూడాను చాలా కష్టపడేసి ఆయనకి కుట్లు గుట్లు అన్ని వేసేసి ఆ పిల్లల్ని బతికిస్తారు. ఈయనకు మాత్రం ఏం అవ్వకుండా కాపాడతారు. సరే వాళ్ళందరూ తర్వాత ముందు ముందు వెళ్ళిపోతూ ఉంటారు, అది వదిలేయండి. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే, ఇప్పుడు ఈ యవనశ్వకు అర్థమవుతుంది అనమాట. భగవంతుడు రాసి ఉన్నదే జరుగుతుంది, మనం ఎంత కష్టపడినప్పటికీ కూడా అనేసి ఆయనకి రియలైజేషన్ వచ్చేసి, ఈ ఇంకా ఇక్కడి నుంచి నేను ఈ బాడీ ఇది ఏదైనా సరే భగవంతుడి కోసమే ఉపయోగించాలి తప్ప ఇంకా దేనికి కాదు అనేది అర్థం చేసుకొని ఆయన ఇంక మళ్ళీ కూడా ఆ అడవిలోనే ఉండి తపస్సు చేసుకుంటూ భగవంతుడి సేవలోనే ఉంటాడనమాట. సో ఆ విధంగా మనకు ఒకవేళ ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ కూడా మనం ఏంటి అంటే, మనం భగవంతుడి సేవలకు మనమే ఏదొచ్చినా భగవంతుడు చేయాల్సి కొంత చేస్తాడు అని తెలుసుకొని మనము ఆ పనులు చేసుకుంటూ ముందుకెళ్ళాలి తప్ప బాధపడుతూ అయ్యో ఏంటి ఇది నాకు జరిగింది అనుకుంటూ మనం అక్కడే ఉండకూడదు అనేది మనకి చెప్తూ ఉంటారు. అహోబలం దైవబలం అనేది మనకి దైవ బలంతోనే జరుగుతాయి తప్ప మనం అనుకున్నట్టుగా అన్ని కూడాను మనకి జరగవు అనమాట. సో ఇలా ఎవరైనా ఉన్నారా ఇలాంటి రోల్స్ చేస్తూ అంటే, మనం హరిదాస్ ఠాకూర్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. మనం చూసాము అంటే చైతన్య చరితామృతాలో ఆయన్ని చాంటింగ్ చేయొద్దు, నీకు ఆరోగ్యం బాగాలేదు అంటే ఆయన ఏం చెప్తాడు, ఇది ఈ దేహం కాదు, నాకు మెయిన్ ఇంపార్టెంట్ చాంటింగే, ఏదేమైపోయినప్పటికీ కూడా నేను చాంటింగ్ ఫినిష్ చేయాల్సిందే అని చైతన్య మహాప్రభు అడిగినప్పటికీ కూడా ఆయన అదే చెప్తారనమాట. ఎప్పుడూ కూడా ఇదే కాన్షియస్ లో ఉంటారు ఆయన. అది అన్నమాట మనం తెలుసుకోవాల్సింది. సో ఈ లెవెల్ అనేది వస్తుంది, ఇక్కడ ఉన్నా కూడా రాదు అని మనం అనుకోవాల్సిన పని లేదు. సో 26 శ్లోకాలు ఏం చెప్తున్నారు మనకి, మనం చేయాల్సింది ఏంటి, మెయిన్గా విదిత తత్వస్య, ఎప్పుడైతే ఆ విధంగా మనకి తెలుస్తుందో అంటే ఆ పరతత్వం గురించి తెలుస్తుందో, ఆ పరతత్వం గురించి తెలియడం అంటే ఏంటి, భగవంతుడే భోక్త అనేసి మనం ఆయన సేవకులమే అని తెలుసుకొని, మనకి ఈ ప్రకృతి ఎందుకుంది అంటే, ప్రకృతి అనేది మనకి ఫెసిలిటేట్ చేయడానికి, లేదా ప్రకృతి మన మన ప్రకృతి కూడా భగవంతుడి యొక్క
కోరిక మీదకే వచ్చి మనకి అన్ని అందిస్తుంది అనేది. ఈ విషయాలన్నీ తెలుసుకోవడం మెయిన్గా మనకి ఈ పరతత్వం గురించి తెలుస్తుంది. అంటే విదిత తత్వస్వ అంటే అది అన్నమాట. ఎప్పుడైతే అది తెలుసుకోండి అంటే ఆ జ్ఞానం తెలుసుకొని ఇదంతా తెలుసుకున్నాక మనం ఏం చేస్తాము అంటే మనం భగవంతుడి మీదే మన మనసంతా కూడా లగ్నం చేస్తామన్నమాట. సో ఆటోమేటిక్గా అలా చేసినప్పుడు మనకి ప్రకృతి అనేది మన మీద ఏ మాత్రం కూడా ప్రభావం చూపించదు అని చెప్పి చెప్తున్నారు. అంటే మనం ఆ స్ట్రాంగ్నెస్, ఇందాకైతే పిల్లలు ఏంటి కొంతసేపు ఏడుస్తారు, తర్వాత మళ్ళీ ఏడవరు అని చెప్పాం కదా. ఇప్పుడు ఇక కొంచెం జ్ఞానం తెలిసిన తర్వాత 2-3 సార్లు ఏడుస్తారు, తర్వాత ఇది మనం ఎంత కట్టినా ఎప్పుడోసారి వచ్చేసి అది తీసుకెళ్ళిపోతుంది అనే అర్థం తెలిసింది అనుకోండి, ఇంక పిల్లలు ఏడుస్తారా? ఏడవరు. కడతారు, అది పట్టుకుపోతే మళ్ళీ కట్టుకుంటారు, మళ్ళీ పోతుంది మళ్ళీ కట్టుకుంటారు. ఏడవడం అనేది జరగదన్నమాట. ఫస్ట్ ఒక 2-3 సార్లు అనేది ఏడుస్తారు వాళ్ళు. సో అదే ఇది మనకి ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్పడం. సో ఇక్కడ మయి మానసం అంటే మనం మొత్తం కూడా మన మనసు అంతా కూడా భగవంతుడి యొక్క పాదాల మీద పెట్టడం, దాన్ని ఆత్మారామ స్టేజి అని కూడా అంటాం అనమాట. సో అలా అలా ఆ స్టేజ్కి మనం ఎలా వస్తాము అంటే మనకి భగవంతుడికి ఉన్న సంబంధం తెలుసుకొని మన యొక్క కర్మలన్నీ కూడా భగవంతుడి కోసమే చేయడం. అంటే మనకి ఓకే, ఈ శరీరం భగవంతుడే ఇచ్చాడు, శరీరాన్ని భగవంతుడికే వాడాలి. మనకి డబ్బు ధనం ఎలాంటిది ఇచ్చినా కూడా ఇది కూడా భగవంతుడికి వాడాలి అనేసి తెలుసుకుంటూ ఉంటారు అని చెప్పేసి, అలా తెలుసుకొని పనులన్నీ అంటే మన ఇంద్రియాలన్నీ కూడా భగవంతుడి సేవ కొరకే ఉపయోగపెడుతూ ఉంటారనమాట. ఇది ఎప్పుడైతే ఎవరైతే తెలుసుకుంటారో అంటే మన సంపత్తి కానీ, వనరులు కానీ, మన దేహం కానీ, మన ఇంద్రియాలు కానీ ఏవైనా సరే అన్నీ కూడా భగవంతుడి సేవకే ఉపయోగించాలి అని ఎప్పుడైతే అనుకొని భగవంతుడి సేవకే ఉపయోగిస్తూ ఉన్నామో ఎప్పుడు కూడా మన మీద ఈ గుణ ప్రభావం అనేది పనిచేయదనమాట. సో ప్రపాదులు వారు ఏం ఎగ్జాంపుల్ చెప్తున్నారు అంటే దీనికి మెయిన్గా ఒక మనం ఇందాక మనకి 24 శ్లోకాల్లో మనం చూసినట్టే ఉంటుందన్నమాట. ఇది కూడాను ఎవరైతే ఒక పెద్ద మేడ కడతాడు ఒక అతను, ఓకే, అతను ఏమేమి వాడతాడు మేడ కట్టాలి అంటే? ఏమేమి అవసరం అతనికి? ఇసుక, సిమెంట్, ఐరన్, అన్ని, వాటరు, అన్ని కావాలి. ఇలాంటి కలప సేమ్ అన్ని. భక్తుడు ఉన్నాడు అనుకోండి, ఒక పెద్ద విష్ణు మందిరాన్ని కడతాడు, అతనికి ఏమేం కావాలి? అతను కూడా ఇవే కావాలి. అతనికి కూడా సేమ్ థింగ్సే. మరి తేడా ఏంటంటారు? ఆయనకి ఈయనకి తేడా ఏంటంటారు? ఆయన భగవంతుని సేవ కోసం చేస్తున్నాడు, ఈయన భౌతికమైన తన ఇంద్రియాలు ఆయన తన తృప్తిపరచుకోవడానికి ఇంద్రియ చేస్తున్నాడు. సేవ కోసం చేసుకుంటున్నాడు అనమాట. సేమ్ అదే చెప్తున్నారు. ఎవరైతే ఈ ప్రతిదీ కూడా ఏదైతే విష్ణు మందిరం కట్టే అతన్ని మనం ఏమంటాము? భక్తుడు అంటున్నాము. అదే ఇతన్ని మామూలుగా నిర్మాణంగా మేడని పెద్ద పెద్ద భవనాలను కట్టే వాళ్ళని లౌకికుడు అంటున్నాం. ఏంటి తేడా అంటే లౌకికుడు వచ్చేసి ఎప్పుడూ కూడా తన గురించి ఆలోచించుకుంటూ ఉంటాడు, తన ఇంద్రియాలను ఎలా సుఖపెట్టాలని ఆలోచించుకుంటూ ఉంటాడు. అదే భక్తుడైతే భగవంతుడు ఏ విధంగా తృప్తిపరచాలా అనేసి ఆలోచిస్తూ ఉంటాడు. అదే ఇక్కడ తేడా ఇదే అని. ఇద్దరు ఒకే స్థాయిలో ఉన్నారు, ఇద్దరు ఒకే వస్తువులు వాడుతున్నారు, ఇద్దరు సేమ్ పనే చేస్తున్నారు, నిర్మాణమే చేస్తూ ఉన్నారు. కానీ తేడా ఎక్కడొచ్చింది? ఒకళ్ళు వాళ్ళ తృప్తి కొరకు, ఒకళ్ళు భగవంతుడి తృప్తి కొరకు వాడుతూ ఉన్నారనమాట. సో అందుకే ఈ భక్తులేమో ముక్తుడైపోతారు, లౌకికుడేమో బద్ధుడై ఉంటారు అనేది ఇక్కడ మనకి ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారనమాట. సో ఇలాగా ఏంటి ప్రతి ఒక్కటి కూడా భగవంతుడి సేవలో ఉపయోగించాలి అనేది మెయిన్గా మనం ఎలాగా అనేది సనాతన గోస్వామి చెప్తున్నప్పుడు కూడా మనకి ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు అనమాట. మనం చైతన్య చరితామృతాల్లో మనకి సనాతన గోస్వామి ఉంటారు. ఆయనకి ఏంటి అంటే అతను మొత్తం ఎండలో పడి నడుచుకుంటూ నడుచుకుంటూ వస్తాడు కదా, వచ్చేటప్పటికి ఆయనకి ఒక వ్యాధి లాగా వస్తుందన్నమాట. మొత్తం పుళ్ళల్లో నుంచి చీమిలాగా కారిపోతూ ఉంటుంది. అయినా సరే ఎప్పుడైతే ఆయన చూస్తాడో చైతన్య మహాప్రభు వెళ్ళి హక్ చేసుకుంటూ ఉంటాడు. లేదు లేదు, నాలాంటి వాడిని అంటుకోవద్దు, నేను చాలా పాపిష్టి వాడిని, అందుకే నాకు ఇలాగా వస్తూ ఉంది, సో నేను ఇలా ఉండకూడదు అనేసి అనుకుంటాడు అనమాట. కానీ చైతన్య మహాప్రభు వచ్చి మళ్ళీ మళ్ళీ హక్ చేసుకోవాలనుకుంటూ ఉంటే ఇంక సనాతన గోస్వామి అనుకుంటాడు, నా వలన మహాప్రభుకి ఇబ్బంది జరుగుతుంది, ఆయన కావాలని వచ్చి హక్ చేసుకోబోతున్నాడు నన్ను, ఇలా కాదు, నేను ఈ దేహాన్ని వదిలేస్తాను అనుకొని జగన్నాథ రథయాత్ర వరకు ఉండి ఆ రథం ముందు నా ప్రాణాన్ని వదిలేస్తాను, ఆత్మహత్య చేసుకుంటాను అని అనుకుంటాడు అనమాట. అయితే ఈ విషయం సనాతన చైతన్య మహాప్రభుకి తెలుస్తుంది అనమాట. అప్పుడు ఆయన ఏం చెప్తారు? ఈ దేహం నీదనుకుంటున్నావా?
నువ్వెలా వదిలేస్తావు? ఆ దేహాన్ని నా సేవకి నాకు ఉపయోగించాల్సింది పోయి నీది అనుకొని నువ్వు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావా? అది ఎలా కుదురుతుంది అని అడుగుతారనమాట. సో ఈ విధంగా ఏంటి అంటే భగవంతుడు ఈ శరీరాన్ని కానీ మనం అనుకుంటాం ఇది నాది అనుకుంటాం. శరీరం కూడా భగవంతుడిదే, భగవంతుడే ఇచ్చాడు. సో ఇలా మనకి మంచిగా కాళ్ళు చేతులు అన్నీ కూడా మంచిగా ఇచ్చి మంచి బాడీని ఇచ్చి ఇది చేసినప్పుడు మనం ఏం చేయాలి? మనం భక్తి భావంలోకి ముందుకు వెళ్ళి ప్రతిదీ కూడా భగవంతుడి సేవకు ఉపయోగించాము అంటే మనం గ్యారంటీగా ఈ ప్రకృతి ప్రభావం అనేది మన మీద పడదు, మనల్ని ఏమీ చెయ్యలేదు అన్నమాట. ఎలా అయితే మనం మొన్న చెప్పుకున్నాం ఎగ్జాంపుల్, జాకెట్ ప్రూఫ్ లాంటిది ఏదైనా వేసుకొని ఉన్నాం అనుకోండి, బుల్లెట్లు పేలిస్తే ఏమన్నా అవుతుందా? ఏమీ అవ్వదు. ఆ విధంగా మనకి ఒక కవచం లాగా తయారైపోతుంది అనమాట. సో ఆ ప్రకృతి ప్రభావం అనేది మన మీద ఉండదు అనేది మెయిన్ గా మనం తెలుసుకోవాలి అన్నమాట. సో అందుకే ప్రపాదులు వారు చూడండి ఎన్ని టెంపుల్స్ ఎన్ని కడుతూ ఉంటారు. ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరిని కూడా అక్కడ ఉండే టెంపుల్స్ కడుతూ కూడా డివోటీస్ భక్తులు వచ్చారనుకోండి, వాళ్ళందరినీ దేనిలో వాళ్ళకి ఏ ఏ అంటే ఏ నైపుణ్యం దేంట్లో ఉందో వాళ్ళని దానిలోకి ఉపయోగించు. ఒక బొమ్మలు వేసే వాళ్ళు ఉన్నారనుకో, మీరు భగవంతుడి పెయింటింగ్స్ వేయండి గోడల మీద అన్నిటికీ పెట్టడానికి ఉంటాయి అనేసి, బిల్డ్ కార్పెంటర్ వర్క్ చేసే వాళ్ళనైతే మీరు జగన్నాథ రథ యాత్రకు కావాల్సినవి తయారు చేయండి, లేకపోతే విగ్రహాలు తయారు చేయండి. అలా ఎవరికి ఏది వస్తుందో వాళ్ళ నైపుణ్యం తెలుసుకొని వాళ్ళని ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క సేవలో, మనకి అన్నీ రావు కానీ ఏదో ఒక దాంట్లో స్పెషాలిటీ ఉంటుంది. మాట్లాడడంలోనో, కొంతమందికి పాటలు పాడడంలోనో, వంట చేయడంలో, సో దాన్ని మనం భగవంతుడి సేవకు ఉపయోగించాలి అనేది మనకి ప్రపాదులు వారు చెప్తారు. సో మూడు థింగ్స్ మనం కంపల్సరీ చేయాలి. ఒకటి, మన మనసు ఎప్పుడు భగవంతుడి మీదే పెట్టాలి. ఇంకోటి, మన ఇంద్రియాలని భగవంతుడి సేవకే ఉపయోగించుకోవాలి. మనకి ఏవైతే వనరులు మన దగ్గర ఏముంటాయో అవన్నీ కూడా భగవంతుడికే వాడాలి. సో ఇవి ఎప్పుడైతే మనం తెలుసుకొని ఈ పనులు చేస్తామో మనం ప్రకృతి ప్రభావం అనేది మన మీద చూపించదు అనేది మెయిన్ గా మనం తెలుసుకోవాలన్నమాట. సో 27వ శ్లోకం. యథైవ మధ్యాత్మరతః కాలేన బహుజన్మనా సర్వత్రా జాత వైరాగ్య ఆ బ్రహ్మ భువనాన్ ముని. చదువు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదువు. యథైవ మధ్యాత్మరతః కాలేన బహుజన్మనా సర్వత్రా జాత వైరాగ్య ఆ బ్రహ్మ భువనాన్ముని. ఆ విధంగా అతడు ఆ, పెక్కేన్లు జన్మలు జన్మలు భక్తియుక్త సేవయందు మరి భక్తియుక్త సేవయందు భక్తియుత సేవయందు మరియు ఆత్మానుభవం నందు నెలకొనినప్పుడు బ్రహ్మలోక పర్యంతము ఏ లోకమందరి భోగంకైనను పూర్తిగా విరక్తుడగును. చైతన్యము పూర్ణముగా వికాసము నొందిన వాడగును. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఈ విధంగా మనకి ఇందాక ఏదైతే మనస్సుని భగవంతుడి మీదే పెట్టుకొని మళ్ళీ ఏదైతే ఉందో మనకి మనం చేసే పనులన్నీ కూడా భగవంతుడి తృప్తి కోసము, మనకి ఏవైతే వనరులు ఉన్నాయో అవన్నీ కూడా భగవంతుడికి కోసమే ఉపయోగించాలి అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, ఈ మూడు పనులు చేస్తామో, అలా ఎన్నేళ్ళు? ఎన్నో ఏండ్లు. ఇదే ఒక్కసారితోనే అయిపోతుందంటే చెప్పలేం మనం. అలా ఎన్నో ఏండ్లు మనము చేసుకుంటూ ఉంటే, జన్మలు అనమాట. ఏండ్లు అంటే ఏంటి? ఎన్నో ఏండ్లు, ఎన్నో జన్మలు మనం ఈ విధంగా చేసుకుంటూ ఉంటే మనం పూర్తిగా ఆత్మానుభవంలోకి వస్తాం. అంటే ఇక ఎటువంటిది వచ్చినా, అలా మనం అనుకున్నాం కదా, ఎప్పుడైతే మనము ఏ వస్తువు చూసినా మన పిల్లోడే ఎలా గుర్తొస్తాడో ఆ విధంగా పూర్తిగా ఆ స్థాయిలోకి మనం రావాలన్నమాట. అప్పుడు వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఎలాంటి భోగమైన వస్తువు మనకి దొరికినప్పటికీ కూడా ఇది నాది కాదు, ఇది భగవంతుడి కోసమే అనేది వస్తుందన్నమాట. అంటే మనం ఎంజాయ్ చేయాలి అనేది ఏదైతే ఉంటుందో అది పూర్తిగా నశించిపోతుంది. మనకి అంటే రకరకాల శుద్ధులు లాంటి ఎలాంటివి వస్తున్నప్పటికీ కూడా వాటి మీద ఎటువంటి ఇంట్రెస్ట్ మనకి ఉండదు అనమాట. సో అలాగా మనం పూర్తిగా చైతన్యంలో పూర్ణంగా మనం వికాసం పొందుతాము అని చెప్తున్నారు. సో మనకి ప్రభావం ఉండదు. ఆ ప్రభావం ఉండకపోగా మనం ఎప్పుడైతే చేసుకుంటూ చేసుకుంటూ పోతూ ఉంటామో ఆ తర్వాత మనకి ఎటువంటి కోరికలు ఉండవు. అంటే మనకి ఎవరన్నా స్వర్గం వస్తాము, ఇలా ఇస్తాము, అలా ఇస్తాము అని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ఎటు దానికి కూడా లోన్ అవ్వరు అనమాట. అది ఇక్కడ
మెయిన్గా ప్రపాదులు వారు చెప్తున్నారు. అయితే ఇక్కడ మెయిన్గా ఎందుకు ఇది చెప్తున్నారు అంటే మెయిన్గా మనకి జ్ఞానయోగంలోగా వెళ్తే కానీ ధ్యాన యోగంలో గుండా వెళ్తే కానీ మనకి రకరకాలైన సిద్ధులు వస్తూ ఉంటాయి. లేకపోతే మనం భగవంతుడిలో కలవాలి అని అనుకుంటూ ఉంటారు కదా, ఆ స్టేజ్ అనేది ఉండదు. ఇలా ఎన్నాళ్ళు మనకు కనుక భక్తియుత సేవ చేసుకుంటూ ఉంటే వాటి వైపు అసలు అట్రాక్ట్ అవ్వడం కూడా మనం అవ్వం అనమాట. సో అందుకే ఆ మిశ్రమ భక్తులకి మన విశుద్ధ భక్తులకి ఉన్న తేడా ఏంటంటే మనం ఇందాకటి దాకా మనం మిశ్రమ భక్తిలో ఉన్నాము. ఎప్పుడైతే ఇలా చేసుకుంటూ ఉన్నామో కొన్ని రోజులకి మనం విశుద్ధ భక్తిలోకి వస్తాం అనమాట. సో అది ఇక్కడ ప్రపాదుల వారి రెండిటికి ఉన్న తేడా ఏంటి అనేది చెప్తున్నారు. సో ఎందుకంటే మనకి భౌతికంగా ఏదైనా ఉంది అనుకోండి, వాటి మీద మనం కొంచెమైనా ఇంట్రెస్ట్ అనేది మనకు ఉండొచ్చు మిశ్రమ భక్తిలో ఉంటే. కానీ ఏదైతే విశుద్ధ భక్తిలో ఉన్నామో మనకి దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. ఒక మన దేహం మీద ఉండదు, భౌతిక సంపత్తి మీద ఉండదు, లేదా మనకి ఒక ఎంజాయ్ చెయ్యాలి అనేది ఉండదు. ఎటువంటి దాని మీద కూడా ఇంట్రెస్ట్ లేకుండా ఓన్లీ దేని మీద ఉంటుంది ఇంట్రెస్ట్? ఓన్లీ భగవంతుడి మీదే ఉంటుంది అనమాట. అంతకు మించి ఇంకా దేని మీద ఉండదు. అది విశుద్ధ భక్తి అనే స్టేజ్ అన్నమాట. అది ఇక్కడ ప్రపాదుల వారు మనకి చెప్తూ ఉన్నారు. వాళ్ళకి ఒకే ఒక రకమైన రుచి ఉంటుంది, అదేంటి అంటే భగవత్ ప్రేమ. ఇంకా దానికి తప్ప ఇంక ఏ రకమైన రుచి అని ఉండదు. ఇంకా కార్యం ఏంటి అంటే ఓన్లీ భగవంతుడి తృప్తి కోసం చేసేది. అంతకు మించి ఇంకా మిగతా ఏది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. ఎవరన్నా వచ్చి మీకు ఇది ఇస్తాము, ఈ పవర్ ఇస్తాము అన్నా కూడా మాకు ఏమీ అక్కర్లేదు అనేసి. దానికి ఎగ్జాంపుల్ ఎవరు అనేది గోపికలు అని ప్రపాదుల వారు మనకి చెప్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి మనకు తెలుసు, ఎప్పుడైతే మట్టి కావాలి అని నారదుల వారు వస్తే ఎవ్వరు కూడా ఎవరు పాపం తగులుతుంది, అది తగులుతుంది, తగులుతుంది అనేసి. కానీ గోపికలు ఏం చెప్తారు? మాకు ఏం జరిగినా ఇబ్బంది లేదు, భగవంతుడు తృప్తిగా ఉండడమే కావాలి అనేసి. సో అది ఆ విశుద్ధమైనది అనమాట. ఆ స్టేజ్కి మనము ఈ మిశ్రమ పద్ధతి నుంచి మనం ఇంకా ముందుకి వస్తూ మనం విశుద్ధ భక్తి స్టేజ్కి రావాలి అనేసి మనకి చెప్తూ ఉన్నారనమాట ప్రపాదుల వారు. సో ఇది ఓన్లీ టకాలను వస్తుందా మనకి విశుద్ధ భక్తి అనేది? ఒక రోజులో రాదు వచ్చేస్తుందా? మాతాజీ, కొన్ని ఏళ్ళు జన్మలు కావాలి. ఎన్నో జన్మలు మనం సాధన చేసుకుంటూ వెళ్తే తప్ప మనం ఈ స్టేజ్కి రాలేము. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు సాధనలో ఉండి మనకి ఎంతో కొంచెము మేబీ 0.0001% ఏమన్నా వచ్చిందేమో మనకి విరక్తి అనేది. కానీ మనకి ఫుల్గా 100% విరక్తి రావాలి అంటే ఇంకా ఇంకా మనం నేర్చుకోవాలి. ఇంకా ఇంకా సాధన అనేది ఎన్నో రోజులు చెయ్యాలి అన్నమాట. సో అప్పుడు ఏంటంటే మనకి బ్రహ్మదేవుడు పోస్ట్ ఇస్తామన్నా, ఇంద్ర పోస్ట్ ఇస్తామన్నా, ఏమి ఇస్తామన్నా సరే మనకి నాకేమీ వద్దు బాబు, నాకు భగవంతుడి సేవే కావాలి అనేసి మనం దాని వైపే మొగ్గు చూపిస్తాం అన్నమాట. నెక్స్ట్ శ్లోక. మద్భక్త ప్రతిబుద్ధార్థో మత్ప్రసాదేన భూయసా నిశ్రేయసం స్వసంస్థానం కైవల్యాఖ్యం మదాశ్రయం ప్రాప్ ప్రాప్నోతి హంజసాధీరః స్వదృశా చిన్న సంశయః యద్గత్వా న నివర్తేత యోగి లింగాద్వినిర్గమే. మాతాజీ నేను హరే చదువుతాను. నాకు ఇది భక్తః ప్రతిబుద్ధార్థో మత్ప్రసాదేన భూయస నిశ్రేయసం స్వసంస్థానం కైవల్యాఖ్యం మదాశ్రయం ప్రాప్నోతి హాంజసా ధీరః స్వదృశా చిన్న సంశయః యద్గత్వా న నివర్తేత యోగి నిర్గమే. నా అపారమగు నిర్హేతుక కరుణచే నా భక్తుడు నిజముగా ఆత్మదర్శి కాగలడు. ఆ విధముగా సర్వ సంశయముల నుండి విడివడినప్పుడు అతడు తన నిజస్థానమునకు నిశ్చలముగా పురోగమించును. విశుద్ధానందమయమగు నా ఆధ్యాత్మిక శక్తి రక్షణలోనున్న ఆ స్థానమే జీవుని చరమగమ్యము. ప్రస్తుత దేహమును విడిచిన పిమ్మట భక్తి యోగి ఆ దివ్య పదమును చేరి తిరిగి వెనుకకు రాకుండును. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఫస్ట్ ఏంటి, మనము మన మనస్సుని, మన కర్మని అన్నిటినీ కూడా భగవంతుడి మీద పెట్టాలి. మనకి ఏదైతే ఉందో, సంపత్తి ఏదైతే ఉందో మనం అన్ని కూడా భగవంతుడికి యూజ్ చేయాలి. అలా ఒకసారి లేదు, ఎన్నో జన్మలు ఎన్నో ఏండ్లు మనం ట్రస్ట్ చేసిన తర్వాత మనం ఏ స్టేజ్కి వస్తామంటే విశుద్ధ భక్తుడి స్టేజ్కి వస్తాము. ఆ విశుద్ధ భక్తుడి స్టేజ్కి వచ్చిన తర్వాత కూడా ఏం కావాలని చెప్తున్నారు? అదొకటి సరిపోతుందా?
దివ్య పదం చేరాలి. భగవంతుడి యొక్క కరుణ కావాలి. మనం చెప్పుకుంటాం కదా దామోదర్ లీలాలో 2 కావాలి కంపల్సరీ. ఒకటి ఏంటిది? శ్రమ. రెండోది 2 ఫింగర్ షార్ట్ కి ఏం చెప్పుకుంటాం మాతాజీ? కార్తీక మాసం అంతా చెప్పుకుని ఒకటి మన ప్రయత్నము, ఒకటి భగవంతుని అనుగ్రహం మాతాజీ. హరి కృష్ణ. అనుగ్రహం. అదే కదా మరి భగవంతుడి నిర్హేతు కరుణ అంటే ఏంటి? అనుగ్రహమే మాతాజీ. అనుగ్రహమే కదా అది. సో మనకి వీటితో పాటు భగవంతుడి యొక్క కరుణ అనేది ఉండాలి. భగవంతుడి యొక్క కరుణ లేకుండా మనం ఆత్మదర్శి అనేది కాలేము. సో ఒకటి మనం చేస్తూ ఉండాలి. చేస్తూ ఉన్నప్పుడు మనకి భగవంతుడి యొక్క కరుణ వస్తే అప్పుడేమవుతుంది? మనం దాన్ని ఇంకా వెనక్కి వెళ్ళిపోకుండా ఉంటాం అనమాట, ముందుకే వెళ్తూ ఉంటాం అనమాట. సో అది అన్నమాట. సో ఎప్పుడైతే భగవంతుడి యొక్క అపారమైన కరుణ మన మీద ఉంటుందో, అది కూడా కొంచెం కాదు అపారంగా ఉండాలి. ఊరికే మనం ఒక్కసారి చూడండి, మనం అనుకుంటాం గురువు కృప అపారంగా ఉండాలి మన మీద అనుకుంటాం. ఎందుకంటే ఒకసారి ఉండి ఒకసారి లేకపోతే మళ్ళీ వెనక్కిపోయే ఛాన్స్ ఉంటుంది. అసోసియేషన్ కూడా అది నిరంతరం ఉండాలి అంటాం. ఎందుకంటాము? ఎందుకంటే ఆ ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, వాళ్ళు లేకపోతే మళ్ళీ మన మీద నార్మల్ లక్షణం వస్తూ ఉంటుంది అనమాట. అందుకని ఏంటంటే భగవంతుడి యొక్క నిర్హేతుక కరుణ అపారంగా ఉండడం మూలంగా ఏమవుతుంది అంటే ఆ ప్రకృతి ప్రభావాలు అనేది వాళ్ళ మీద అసలు పడనే పడవు. సో వాళ్ళు నిజముగా ఆత్మదర్శి కాగలుగుతాడు అనమాట. అంటే ఎవరిని చూసినా ఒక భగవంతుడే కనిపించడం, ఏది చేసినా మనకి భగవంతుడి కోసమే చేయడం, అవన్నీ కూడా పూర్తిగా వస్తాయి. ఏమైనా సందేహాలు, ఇందాకెందుకు ఆమె ఏమడిగింది? మళ్ళీ వస్తుందేమో అనే భయం ఉంటుంది కదా అని అడిగింది కదా. అసలు ఇంకా అటువంటి సంశయమే ఉండదు. ఓకే, నాకు మళ్ళీ ప్రకృతి ప్రభావం కలుగుతుందేమో, నాకు మళ్ళీ ఏమైనా వస్తే భగవంతుడు కాపాడుతాడా లేడా, ఇలాంటివి అనేది అస్సలు ఉండనే ఉండవు అనమాట. అలాంటి సంశయాలు అనేవి ఉండనే ఉండవు. అలాగే కాకుండా వాళ్ళ నిజస్థానానికి నిజంగా ఏది మన నిజస్థానం? మన జీవి యొక్క నిజస్థానం ఏంటిది? భగవంతుని చేరుకోవటం. దివ్యధామం. అంతే, మన దివ్యధామం కదా. గోలోకం మాతాజీ. మనం ఎక్కడి నుంచి వచ్చాము? గోలోకం. భూలోకం నుంచి వచ్చాము. సో వాళ్ళ దగ్గరికి వెళ్తాం అనమాట. సో అది ఇక్కడ కొంతమంది ఏంటి అంటే మేబీ వైకుంఠం దాకా అనుకోవచ్చు, ఎందుకంటే మేము నారాయణనే చేస్తాము అని అనుకుంటారు కాబట్టి. సో ఏదైనా ఆధ్యాత్మిక లోకం అనేది కంపల్సరీ ఉంటుంది, నిజస్థానం అనేది ఆధ్యాత్మిక లోకంలో ఉంటుంది కాబట్టి. సో వాళ్ళు గ్యారంటీగా నిశ్చలంగా అక్కడికి వెళ్తారు అనేసి చెప్తూ ఉన్నారు అనమాట. ఇంకా ఏంటి, అక్కడికి వెళ్తే ఏమవుతుంది? మళ్ళీ ఏమన్నా వస్తామేమో అని డౌట్ ఏమన్నా వస్తుందా అనేసి మళ్ళీ వెంటనే కపిల భగవాన్ చెప్తున్నాడు అనమాట. మీరు అలా ఏం కంగారు పడక్కర్లేదు. ఎప్పుడైతే ఒకసారి అక్కడికి వచ్చేసారో అక్కడ నా రక్షణలో ఉంటారు. నా రక్షణలో ఉండి మీ చర్మగమ్యము ఇంకా అదే ప్లేస్ అన్నమాట. సో దాని తర్వాత మళ్ళీ మీరు తిరిగి వెనక్కి రావడం అనేది జరగనే జరగదు. ఎప్పుడైతే ఒక్కసారి భగవంతుడి దగ్గరికి వచ్చారో మళ్ళీ తిరిగి రాము. మనం తిరిగి రామా? అస్సలు రామా? అసలు రామా మాతాజీ మనం? ఆయన రక్షణలో ఉంటాం కదా మళ్ళీ మాతాజీ. పొరపాటు చేస్తే వస్తాం మాతాజీ. భగవంతుడు పొరపాటు చేస్తే ఎప్పుడైతే వస్తాం. అనుకోని మనల్ని కూడా తెచ్చుకోవాలనుకుంటాడో అప్పుడు వస్తాం. మనంతట మనంగా మనల్ని తోసిపడేసి ఎవరైనా తీసుకురావడం అనేది జరగదు. మనంతట మనం కూడా రాము అన్నమాట. ఎప్పుడైతే భగవంతుడు నేను ఈ లీల చేయాలి, నాకు మీరంతా కావాలి అనుకున్నప్పుడు దానిలో మనం ఏమైనా సెలెక్ట్ చేసుకొని ఉంటే అప్పుడు మనం వస్తాం తప్ప, అందుకొని అప్పుడు వచ్చినా కూడా భగవంతుడితో వస్తాం కాబట్టి భగవంతుడే రక్షించుకుంటాడు, అంతే కదా. ఒకవేళ మనం అలా ఉన్నప్పటికీ కూడా భగవంతుడు రక్షించుకుంటాడు. ఎలా అయితే వాళ్ళందరూ వచ్చారు చూడండి, ఎవరు ఆయన వంశం వాళ్ళంతా వస్తారు, యదు వంశం వాళ్ళందరినీ మళ్ళీ ఆయన ఏం చేశాడు? యాదవులు మాతాజీ. మళ్ళీ యాదవ్ అయితే యదువంశం అంతా కూడా మళ్ళీ ఆయన తిరిగి తీసుకెళ్లిపోయాడు. ఎందుకంటే వాళ్ళని వెళ్ళి నేనే తీసుకొచ్చా, నేనే తీసుకుపోవాలి అని. సో అదే విధంగా భగవంతుడే తీసుకొస్తాడు మనల్ని, భగవంతుడే తీసుకెళ్తాడు అన్నమాట. సో అది ఇక్కడ మనకి చెప్తుంది ఏంటంటే భగవంతుడి కరుణ ఉండాలి. అప్పుడు ఏంటంటే మనం సరసంశయాల నుంచి బయటపడిపోయి మనం పూర్తి ఆత్మదర్శులు అనేది అయిపోతాము. ఆ తర్వాత మనం మన యొక్క నిజమైన స్థానానికి వెళ్తాము అన్నమాట. సో ఆ నిజమైన స్థానం వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి వస్తామంటే లేదు, భగవంతుడి యొక్క రక్షణలో ఉంటాం కాబట్టి మళ్ళీ తిరిగి రావడం అనేది జరగదు ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత అనేది ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. సో ప్రపాదుల వారు కూడా మత్ ప్రసాదేన, అది మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఎందుకంటే భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది ఎప్పుడూ ఉండాలి. అది లేకుండా ఉంటే ఓన్లీ మనంతట మనం ఏదైనా సాధిస్తాము అంటే అది జరిగే పని కాదు అనేది మనకి ఇక్కడ ప్రపాదుల వారు దీంట్లో చెప్తూ ఫస్ట్ పారాగ్రాఫ్ లో అంతా కూడా చెప్తూ ఉన్నారనమాట. సో ఎప్పుడైతే భగవంతుడి యొక్క
అనుగ్రహం మన మీద పడుతుందో, సో మన బుద్ధి కూడా అంటే ఎటు అటు వక్రంగా పోకుండా కరెక్ట్గా పనిచేస్తూ ఉంటుంది. మనం స్థిరంగా ఉంటాము అన్నమాట. అది ఇక్కడ. ఇంకోటి ఏంటి, నిశ్రేయస అంటే మన చరమగమ్యము. నిరాకారవాదులకి ఒకలాగుంటుంది, మన భక్తులకి ఒకలాగుంటుంది. నిరాకారవాదులు ఎక్కడి దాకా వెళ్తారు? ఆ పరబ్రహ్మ బ్రహ్మజ్యోతి అదే అంటున్నారు. భగవంతుడి యొక్క కాంతి దాకా వెళ్తారు. బ్రహ్మజ్యోతి 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 వరకు. అది భగవంతుడి యొక్క కాంతి అన్నమాట. ఆ తేజంలో వెళ్ళి లీనమవుతూ ఉంటారు. కానీ భక్తులు మాత్రం అక్కడ కాదు. ఇంకా వాళ్ళు ఎలా వెళ్తారు, ఇంకా కూడా వాళ్ళు భగవంతుడి కైవల్యం అనే కన్నా కూడా భగవంతుడు ఎక్కడైతే ఉన్నాడో ఆ గోలోకానికో వైకుంఠానికో వెళ్ళి అక్కడ సేవ చేసుకుంటూ వాళ్ళు ఉంటారనమాట. సో దానికి ఇక్కడ ప్రపాదులు వారి ఎగ్జాంపుల్ గా ఏం చెప్తూ ఉన్నారు అంటే, అనేక లోకాలు అనేవి సూర్యరశ్మి యందు ఉంటాయి అన్నమాట. కానీ సూర్యరశ్మికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుందా? ఉండదు కదా. అలాగే ఏంటి అంటే, మనం ఏంటంటే ఏదో ఒక లోకానికి చేరినప్పుడు కూడా మనకి అక్కడ ఒక వాసస్థానం అనేది ఉండదన్నమాట. అలా కాకుండా ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక ఈ మనం ఈ కాంతిలో కాకుండా మనం గనక కరెక్ట్గా భగవంతుడి దగ్గరికి చేరాము అనుకోండి, మనకి ఒక రక్షణ ఉంటుంది, ఒక ప్లేసు అనేది ఉంటుంది, మనం దానిలోకి వెళ్తాము అనేది ఇక్కడ ప్రపాదుల వారి ఎగ్జాంపుల్ తోటి మనకి చెప్తూ ఉన్నారు. సో మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే, అది ఆధ్యాత్మిక ప్రపంచమే, కానీ మనకి సూర్య కాంతి లాగా అన్ని చోట్ల ఉంటుంది, కానీ లోకాలకు కూడా కాంతి వస్తూ ఉంటుంది. కానీ మనం కాంతిలో ఉండాలి అనుకోకూడదు, లోకాల్లోకి వెళ్ళాలి అనేది మెయిన్గా ఇక్కడ మనకి ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. సో అదేంటంటే ఒక్కొక్కళ్ళ కోరికను బట్టి భగవంతుడు ఓకే అంటాడు. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మనకి ఏం కావాలి అని అడిగితే అదే ఇస్తాడు భగవంతుడు. లేదు లేదు, నేను ఆధ్యాత్మిక ప్రపంచం రాను, నేను ఇక్కడే ఉండిపోతాను, ఆధ్యాత్మిక లోకమే ఏదైతే మనం ఈ మనకి ఏమంటారు సూర్యకాంతిలోనే అంటే అది నీ ఇష్టం అనేసి ఇస్తూ ఉంటాడు. కానీ అది ఎక్కువగా ఏంటంటే ఆ జ్ఞాన మిశ్ర భక్తిలో ఉన్న వాళ్ళు అలా ఉంటారు తప్ప, భక్తిలో పూర్తిగా విశుద్ధ తత్వంలోకి వచ్చిన వాళ్ళకి అందులోకి వెళ్ళాలని ఉండదు, వాళ్ళకి అది చేసుకోవాలి అని ఉండదు అనమాట. సో అందుకే వాళ్ళు నిస్సంశయంగా నిస్సందేహంగా శీఘ్రమే అక్కడికి వెళ్తారు అని ప్రపాదుల వారు మనకి ఇక్కడ ఇందులో కూడా చెప్తున్నారు. కపిల భగవాన్ ఆల్రెడీ చెప్పున్నాడు, ఇక్కడ కూడా మనకి చెప్తూ ఉన్నారు. సో మళ్ళీ తిరిగి వస్తామా అంటే మనం రానే రాము. ఎందుకు అంటే మన స్థూలం సూక్ష్మం అన్నీ కూడాను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాము. మనకి అదే కనుక మనం ఈ ఏమంటారు ఈ స్వర్గలోకాలు కానీ వీటన్నిటి దగ్గరికి వెళ్ళామనుకోండి, మనకి స్థూలం ఇక్కడ వదిలేస్తాము కానీ సూక్ష్మ శరీరంతో వెళ్తాము. అందుకే మనకి అది అయిపోయిన వెంటనే మళ్ళీ మన కోరికలు నార్మల్ అవుతాయి, మళ్ళీ దేహం తీసుకోవడం అనేది అది జరుగుతూ ఉంటుందన్నమాట. సో అందుకని ఇక్కడ ప్రపాదుల వారు ఏం చెప్తున్నారు అంటే, మనకి ఈ 2 రకాల దేహాలు ఏవైతే ఉంటాయో ఆ రెండిటిని కూడా వదిలిపెట్టేసి మన ఆధ్యాత్మిక లోకంలోకి మన ఏమంటారు పవిత్రమైన శరీరంతో మనం అక్కడికి వెళ్తాం అనమాట. సో ఇవి కాదు, ఇది భౌతికమైనవి అనమాట. ఈ స్థూల సూక్ష్మ దేహాలు ఈ భౌతికమైనవి ఆపేసి మనం ఆధ్యాత్మికతతోటి మనం అక్కడికి వెళ్తాం. అందుకే దాన్ని దివ్య దేహపు తేజమునందు విలీనమగుదురు అని కొంతమంది అనమాట, వాళ్ళ సంస్థానం అనేవాళ్ళు. కానీ మనం అంతే దానికి కాకుండా మనం భగవంతుడి దగ్గరికి కానీ వైకుంఠ లోకాలకు కానీ కృష్ణ లోకాలకు కానీ వెళ్తామన్నమాట. ఓకే, సో ఇది మెయిన్గా ఏమవుతుంది, మనం ఈ భౌతిక ప్రపంచాన్ని వదిలేనటనే మనకి స్థూల దేహము సూక్ష్మదేహము రెండు కూడా వదిలేస్తాము అనేది మెయిన్గా మనం తెలుసుకుంటాము. సో మనం పైకి వెళ్ళినా మళ్ళీ తిరిగి రాము, అక్కడ కూడా మనకి భగవంతుడి రక్షణ అనేది ఎప్పుడు ఉంటుంది అనేది తెలుసుకున్నాం అనమాట. సో ఇక్కడ లాస్ట్ శ్లోకం ఇక దీంతో, యదా న యోగోపచితాసు చేతో మాయాసు సిద్ధస్య విషగ్నతే జ్ఞా అనన్యహేతుష్వద మే గతి స్యాద్ అత్యంతికీ యత్ర న మృత్యుహాసః. చదవండి. హరే కృష్ణ మాత, చదవాలా మాతాజీ? చదవండి మాతాజీ, కృష్ణ. హరే కృష్ణ. యదా న యోగోపచితాసు చేతో మాయాసు సిద్ధస్య విషిజ్ఞ తే జ్ఞా అనన్య హేతుష్వద మే గతి స్వాద్ అత్యంతికీ యత్ర న మృత్యుహాసః. హరే కృష్ణ మాత, ప్రభుపాదికి జై. పూర్ణుడగు యోగి చిత్తము యోగపు గౌణ ఫలములచే బాహ్యశక్తిచే
ప్రకటమగు నట్టివి. ఆకర్షితము కానప్పుడు నా వైపునకు అతని ప్రగతి అత్యంతకము అత్యంతికము కాగలదు. ఆత్యంతికము కాగలదు. ఆత్యంతికము కాగలదు. అంతటా మృత్యువు అతనిని జయింపజాలదు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాత. సో ఇక్కడ గౌణ ఫలములు అంటే ఎక్కువ ఎక్కువ ఫలం, మాతాజీ ఎక్కువ అన్నమాట. గౌణ అంటే మనకేంటంటే ఇప్పుడు సిద్ధులు ఉంటాయి కదా మాతాజీ, 8 రకాల సిద్ధులు ఉంటాయి చూడండి. అవన్నీ అంటే మనకి బాహ్యంగా కనిపించే సిద్ధులు ఏవైతే ఉంటాయో వాటిని గౌణ ఫలములు అంటారనమాట. అంటే ఇప్పుడు మనం యోగం చేస్తూ ఉన్నాం అనుకోండి, మనకు ఒక రకమైన పవర్ వచ్చింది అనుకోండి, సో ఆటోమేటిక్ ఏంటంటే ఇంకా అక్కడ అయిపోతాం, దాంతో ఎంజాయ్ చేయాలి అని అనుకుంటాం అనమాట. ఒకసారి దీంట్లో మనకి 8 సిద్ధులు చెప్పుకున్నాం మాతాజీ, ఎవరికైనా గుర్తున్నాయి? నాకు టక్కన గుర్తు రావట్లేదు. అనిమ, నిగమ, గరిమ ఇవన్నీ ఉన్నాయి చూడండి. లగిమ ఇవన్నీ ప్రాప్తి, ఈశ్వరత్వ, ప్రాప్య, ప్రాకామ్య, ఇవన్నీ ప్రాకామ్య. వెరీ గుడ్ కృష్ణుని మాతాజీ. యా, ఈ రకంగా ఈశ్వరత్వం 8 రకాలైన మనకి ఒక సిద్ధులు అనే వస్తువు ఉంటాయి అనమాట. మనం ఎప్పుడైతే మనం చేసుకుంటూ పోతూ ఉంటామో మనకి మధ్యలో ఈ బాహ్యంగా వచ్చే శక్తులు అనమాట ఇవి. ఇవి ఎప్పుడైతే వస్తాయో, వస్తే ఏమవుతుందంటే వాటికి అట్రాక్ట్ అయిపోయాం అనుకోండి, ఇంకా మనకి ప్రగతి అనేది ముందుకెళ్ళలేము, అక్కడే ఆగిపోతాం అనమాట. కానీ ఎప్పుడైతే మనము వాటి వైపు మనం ఆకర్షణ చూపించమో అప్పుడే మనము ముందుకు వెళ్ళగలుగుతాము అనేది ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారనమాట. సో అదే ఇక్కడ ప్రపాదుల వారు ఏం చెప్తూ ఉన్నారంటే, మనకి అనిమ, నిగమ, గరిమ అంటే అందరికన్నా చిన్నగా అయిపోవడం, అందరికన్నా పెద్దగా అయిపోవడం, అందరికన్నా తేలిగ్గా అయిపోవడం, బరువు లేకుండా, లేకపోతే చాలా బరువుగా అయిపోవడము ఇలాగా. లేకపోతే ప్రాప్తి అంటే ఇప్పుడు మనము ఏదైనా కావాలి అంటే మనము అలా చేయి చాపి, దానికి ఎగ్జాంపుల్ ప్రపాదులు వారు చెప్తారనమాట. ఎక్కువగా ఎవరో ఒకసారి అడుగుతారు, ఎవరు అడిగితే చెప్తారు. ఇప్పుడు మనం లండన్కి వెళ్ళాము, లండన్లో ఏవో వస్తువులు మర్చిపోయి మనం ఇండియా వచ్చాము అనుకో, ఆ లండన్లో వస్తువులు కావాలి, మనం మామూలుగా అయితే ఏంటి ఎవరికైనా చెప్పి మనం తెప్పించుకుంటూ ఉంటాం. అలా కాకుండా ఇప్పుడు చేయి చాపేసి అది నాకు రా అంటే తీసుకొచ్చుకోవచ్చు అనమాట. సో అది అన్నమాట ప్రాప్తి అంటే, ఎక్కడ ఉన్నదానైనా మనం పొందగలుగుతూ ఉంటాం అనమాట. సో ఆ విధంగా ఏంటంటే అనేక రకరకాలైన శక్తులు మనకి మధ్య మధ్యలో వస్తూ ఉంటాయి అనమాట. కానీ వాటికి మనం ఏమవుతూ ఉంటాము, ఆకర్షితులం అవుతూ ఉంటాము. కానీ అవి అలౌకికమని, అవి ఎంతోసేపు ఉండవు అనేసి, వాటితో మనకి మనం ఆధ్యాత్మికతతో ముందుకు వెళ్ళాలి అంటే దీంతో నేను అట్రాక్ట్ అవ్వకూడదు అనేసి ఇవన్నీ మనం ఆలోచించకుండా వాటికి అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం అనమాట. సో అవి అవ్వకూడదు అని మనకి ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. పూర్తిగా యోగ శక్తిలో ఉన్న వాళ్ళు ఏంటి అంటే మనం ఇందాకేం చెప్పారు, పూర్తిగా మనం చైతన్యవంతులం అయిపోయాము అని చెప్పారు కదా. అలాంటి స్టేజ్కి మనం వచ్చినప్పుడు ఇలాంటివి ఎన్నో కానీ మనకి అట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి. కానీ వాటన్నిటికీ కూడా మనం ఆసక్తి అనేది చూపించకూడదు. ఓన్లీ దేని మీద చూపించాలి అంటే విశుద్ధ సేవ మీదే మన ఆసక్తి అనేది ఉండాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఎందుకు అంటే అది భక్తులకి తెలుసు. ఇలా మనం వీటి మీద అట్రాక్ట్ అయిపోయి మనం ఈ నిరాకారవాదులుగా మారి భగవంతుడిలో కలిసిపోయాము అనుకోండి, అది నరక ప్రాయం భక్తులకి అనే వాళ్ళకి. మేబీ మిగతా వాళ్ళు ఏమైనా ఎంజాయ్ చేస్తారేమో మనకి తెలియదు, కానీ మిగతా మనకి అవన్నీ కూడా నరకప్రాయంగా ఉంటుందన్నమాట భక్తులకి. ఇంకోటి స్వర్గ సుఖాలు అనేవి ఏంటంటే వాళ్ళకి ఆకాశ పుష్పంగా ఉంటుంది. మనం ఆకాశంలో మేఘాలని మనం పుష్పాలాగా అలా అనుకున్నాం అనుకోండి, అవి రియల్ అవి అది మాతాజీ. అది కాదు కదా, రియల్ కాదు అవి. మనం ఊహించుకుంటున్నాం అంతేకాని అది రియల్ గా పుష్పం కాదనమాట. సో అవి కూడా ఏంటంటే టెంపరీగా మనం అనుకున్నప్పుడు వెళ్తాము, కానీ మళ్ళీ వెంటనే కిందకు ఎందుకొని అది ఆకాశ పుష్పంగా తలుస్తూ ఉంటారనమాట. వీళ్ళకి ఏంటి అంటే ఎప్పుడు కూడా వాళ్ళకి భగవంతుడి యొక్క శాశ్వతమైన భగవంతుడితో మనకి ఉన్న శాశ్వత సంబంధాన్ని గుర్తు తెచ్చుకుంటూ భగవంతుడి సేవలో చేసుకోవడమే, ప్రతిదానికి కూడా భగవంతుడిని సెంటర్ పెట్టుకొని చేయడమే ఉంటుంది అనమాట. సో అందుకని వాళ్ళకి ఆ భగవంతుడి మృత్యువు అనేది వాళ్ళ మీద ఎటువంటి ప్రభావం చూపించదు, మృత్యు వాళ్ళని జయించలేదన్నమాట. అది ఇక్కడ ప్రపాదుల వారు చెప్తుంది. సో మనకి పదే పదే మృత్యు వస్తుందా, మనల్ని ఏమన్నా చేస్తుందా అంటే మనకి మృత్యు రానే రాదు. అంటే మనం చనిపోమంటే చనిపోతాము, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది అంతా కూడా ముందు శ్లోకాల్లో చూస్తున్నాం కాబట్టి మనకి ఆ భయం అనేది కూడా ఉండదు అనేది ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు. సో ఈ శ్లోకంలో లాస్ట్ 3 శ్లోకాలు ఏంటి అంటే
పూర్తిగా విశుద్ధ భక్తి సేవలో వచ్చిన తర్వాత మన పరిస్థితి ఏంటి అనేది మనకి చెప్తూ ఉన్నారు. సో వాళ్ళు దేనికి అట్రాక్ట్ అవ్వకుండా ఉంటారు, ఎప్పుడు వాళ్ళు భగవంతుడి యొక్క రక్షణలో ఎలా ఉంటారు అనేది మనం తెలుసుకున్నాం అనమాట. సో దీనివల్ల మన ప్రకృతి అవగాహన అనేది తెలుసుకొని ఇక నుంచి మనం ప్రకృతి మీద వచ్చే ఏమంటారు త్రిగుణాలు మన మీద చూపుతున్నప్పటికీ కూడా మనం వాటిని దాటి వెళ్ళి భగవంతుడి సేవ చేయగలము అనేది మనం దీని ద్వారా తెలుసుకున్నాం. సో దానికి మెయిన్గా ఏంటి, మన మనస్సు మనకి భగవంతుడి సేవలో ఉపయోగించాలి. మనకు ఉన్న పని అంతా కూడా మన మనసు అనేది భగవంతుడి మీద పెట్టాలి. మళ్ళీ మన ఇంద్రియాలు అన్నీ కూడా భగవంతుడి సేవకే ఉపయోగించాలి. మనకంటే ఎటువంటి సంపత్తి, ఇంద్రియాలు, దేహము ఏదైనా కూడాను మనం చేసే కర్మ అంతా కూడా భగవంతుడి తృప్తి కోసం అనేదే చేయాలి. సో ఈ 3 పనులు కూడా ఎన్నో ఏళ్ళు మనం చేసుకుంటూ వచ్చిన తర్వాత, ఎన్నో ఏళ్ళు జన్మలు చేసుకుంటూ వచ్చిన తర్వాత మనకి మనకి పూర్తిగా విశుద్ధ భక్తులం అవుతాము. ఆ విశుద్ధ భక్తులు అయిన తర్వాత భగవంతుడి యొక్క ఏమంటారు ఆ ఆ, భగవంతుడి యొక్క నిర్హేతుక కరుణతోటి, అపారమైన నిర్హేతుకమైన కరుణ వలన మనం భగవంతుడి యొక్క లోకానికే చేరతాము. మళ్ళీ మనం తిరిగి రానే రాము అని తెలుసుకున్నాం అనమాట. సో మృత్యు మనల్ని జయించలేదు అనేసి, ఈ మధ్యలో మనము ఎటువంటి సిద్ధులు మనకు వస్తున్నప్పటికీ కూడా వాటికి అట్రాక్ట్ అవ్వకుండా ఉంటాము అనేది తెలుసుకొని, ఇవన్నీ మనం మైండ్లో పెట్టుకొని మనం ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాము అంటే మనం కూడా అందుకే దీనికి ప్రకృతి అవగాహనము. ఈ ప్రకృతి ఏంటి, ఈ త్రిగుణాలు ఏంటి, ఇవి మన మీద నిరంతరం పనిచేస్తాయంటే పని చేయకుండా ఉంటాయి, అది ఎలా పని చేయకుండా ఉంటాయి ఏంటి అనేది అంతా కూడా మనం ఈ చాప్టర్లో తెలుసుకొని ఉన్నాం. హరే కృష్ణ మాతాజీ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే చెప్పండి. నేను అంత బాగా చెప్పలేకపోయాను ఈ చాప్టర్ని, ఎందుకంటే ప్రిపరేషన్కి నాకు టైం లేదు. నాకు తెలిసింది ఎక్కడో కొంచెం పర్పోర్ట్లు చదివి నేను చెప్పాను ఈసారికి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామ్ మాతాజీ. చెప్పండి. మీరు ఇందాక ముందు శ్లోకాల్లో చెప్పారు కదా మాతాజీ, వైకుంఠం తర్వాత గోలోకం వెళ్ళినా సరే మళ్ళీ భగవంతుడు మనల్ని ఇక్కడ తేవాలంటే మళ్ళీ మనం ఇక్కడికి వచ్చి పళ్ళు ఏమైనా ఉంటే చేసి వెళ్ళిపోతామని. అంటే అది వైకుంఠమా మాతాజీ, లేకపోతే గోలోకం అంటున్నారా? ఎక్కడికైనా మాతాజీ, ఇప్పుడు భగవంతుడు కూడా రావాలి అంటే మనము ఇప్పుడు చైతన్య మహాప్రభు వస్తూ ఉన్నారు, మిగతా అందరినీ కూడా తీసుకొచ్చుకున్నారు కదా. కృష్ణుడు వస్తూ ఉన్నాడు, ఈ నందబాబా, యశోద వీళ్ళందరూ ఎవరు యదువంశంలో వాళ్ళందరూ యాదవులందరూ, వాళ్ళందరూ గ్రేట్ గ్రేట్ డివోటీస్ అనమాట. వాళ్ళందరినీ విశుద్ధ భక్తులు, వాళ్ళందరినీ తీసుకొని వచ్చాడు, పని అయిపోయింది, మళ్ళీ అందరినీ తీసుకొని వెళ్ళాడు. అందుకే అంటే కదా వైకుంఠం నుంచా గోలోకం నుంచా? రెండిట్లో ఉంచాతాజీ, రెండు. ఎక్కడికైనా తీసుకొని రావచ్చు. ఓకే, అట్లా అంటారా? సరే. యా. అందుకే కదా ఆయన ఎందుకు ఆ లీల చేయాల్సి వచ్చింది. అందరూ వాళ్ళంతటి వాళ్ళే తాగేసి చేయాలి, ఎందుకంటే వాళ్ళని ఎవరైనా సంహరించడం అనేది అయ్యే పని కాదు. సో అది వాళ్ళకు వాళ్ళే చేసుకొని అది జరిగేటట్టుగా లీల చేసి ఆయన అందరినీ కలిసి తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట. మాతజీ అంటే అది ఎంతో మనం హయ్యర్ స్టేజ్ లో ఉంటే వాళ్ళని తీసుకొని వస్తూ ఉంటాడు. యా. అవునవును మనలాంటి మాతాజీ. అంటే మనలాంటి వాళ్ళంటే మనం వెళ్ళడమే కష్టం అనుకోండి ఫస్ట్. అదే, కానీ నాకు డౌట్ అదే అని క్లియర్ చేసుకుందామని అడిగాను మాతాజీ. మనకి కాదనుకోండి, అవును, అంటే అట్లా ఆ అంత డీప్ గా వెళ్ళడం అంటే ఇంకా మన ఇది ఆయన కపిల్ భగవాన్ ఒకలేదు. మెయిన్ గా జ్ఞాన మిశ్ర యోగా వీటన్నిటికన్నా కూడాను భక్తి యోగమే గొప్ప అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉందన్నమాట ఈ చాప్టర్లు అన్ని చదివిన తర్వాత ఈ చాప్టర్.